నేను ఇంకొక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ఓకే. ఏమనుకోకండి. హ్మ్. అంటే చెప్పగలిగితే ఆన్సర్ చెప్పండి, లేదు అంటే గనక దాటవేయండి, పర్వాలేదు. మీరు ఒక అంటే సమాజం నుంచి దూరంగా ఉండేటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సమాజం అందరూ అట్లా భావించేటువంటి సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నారు. అలాంటి మీరు ఇంత నాలెడ్జ్ తోటి ఈరోజు ఇంత ధర్మాన్ని, తాత్వికాన్ని బోధిస్తూ అలా ఎలా అవ్వగలిగారు? అసలు సమాజం గూడా ఎలా యాక్సెప్ట్ చేసింది మిమ్మల్ని? మీరు సమాజం యాక్సెప్ట్ చేసేలాగా చేసుకోగలిగారా? దీంట్లో 2 ఉన్నాయమ్మా. సమాజం మమ్మల్ని యాక్సెప్ట్ చేసిందో, చేసిలేదో అది మీరే చెప్పాలది. నేను చెప్పుకుంటే బాగోదు గదా! ఓకే. సమాజం నన్ను యాక్సెప్ట్ యాహ్! చేసిందామంటే బాగోదు. అంటే ఇప్పుడు కాదు నేనండి, స్టార్టింగ్ స్టేజ్. మొదటి నుంచే గూడమ్మా. హ్మ్. ఏదే గాని శ్రమతో కూడుకున్న జీవితమే వన్నెగా మారుతుంది. ఒక శిల్పి శ్రద్ధ పెట్టి చెక్కాడనుకోండి, శిల్పం అందంగా తయారైంది. ఖచ్చితంగా. అలాగనమాట. మా సాధననే ఆ వేలో పెట్టుకున్నామమ్మ. చాలా కాఠిన్యం మాది. ఆ పద్ధతితో కూడుకున్న సాధన సఫలమైన తర్వాతనే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న ఆ కోర్సుతో కొరతో జ్ఞానము, ఆ ప్రతిష్టలు, ఆ గోసేవ, మన పీఠంలో గోసేవ చాలా అద్భుతంగా ఉంటుంది తల్లి. ఓకే. ఆ బ్రహ్మోత్సవాలు కూడా పాత కాలంలాగా ఉంటాయి. హుహు. చాలా పాతగా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు సమాజం మమ్మల్ని యాక్సెప్ట్ చేసే దశలో మేము జీవిస్తున్నాం. హ్మ్. భిన్నంగా ఏం బ్రతకం. హ్మ్. పరమ సాత్వికం, మాకు యజ్ఞోపవీతం ఉంటుంది తల్లి. ఓకే. ఎవరైతే జంధ్యము ధరిస్తారో ఆ! సాత్వికం, యజ్ఞం, నిత్యం యజ్ఞ అనుష్ఠాన సంధానకర్తలై మెలగాలి, 3 పూటల అగ్ని కార్యం చేయాలి. అసలు అంటే మీకు స్టార్టింగే మీరు ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని తెలిసాక మీ గురువుగారు మిమ్మల్ని ఎలా యాక్సెప్ట్ చేశారు ఇవన్నీ ఉపదేశం చేయడానికి? అది చెప్పండి. ఆయన గ్రేట్ అసలు. వాళ్ళ అవధూతలు మనం సంత్ రాజారాం కైకడి మహారాజ్ అని కొడితే వాళ్ళ వీడియోలు చాలా వస్తాయి. ఆయన గోచి తప్ప ఏముండదు, ఒక అవునా? అవధూత. అయితే ఇప్పుడు ఉన్నారా అండి? లేరమ్మా, లేరా? లేరు. వాళ్ళ ఉత్తరాధికారి ఉన్నాడు ఇప్పుడు. అంటే ఆయన పీఠాన్ని సంరక్షించే వేరే గురువు ఉన్నాడు. అదే ఉన్నాడు. అయితే వాళ్ళు ఏంటంటే కేవలం ఒకటే చెప్పారు, నీకు ఏ బ్రహ్మజ్ఞానాన్ని దారబోయను, నీ శ్రమను నిరూపించుకో, నీ ప్రత్యేకత నీతో ఉండాలి కదా. గురువే అంత చేస్తే నీదేముంటుంది, ఇంకా ఒక మంత్రం ఇస్తానని చెప్పేసి దేవి యొక్క మూల మంత్రం ఇచ్చాడు, భగవతి మూల మంత్రం ఇచ్చాడు. దీన్ని నువ్వు వాడుకోగలిగితే బ్రహ్మ జ్ఞానవేత్తవవుతావు, బ్రహ్మవైతావు అన్నాడు. దీన్ని ఎలా నువ్వు వాడుకుంటే, ఎలా సాధన చేస్తే నీలో అంతటి సకల శాస్త్ర కోవిద తత్వాన్ని తీసుకొస్తుంది, అన్నీ చెప్తుంది ఈ మంత్రమే నీ గురువు, నువ్వు సాధన చేయి అన్నాడు. ఆయన చెప్పిన మార్గంని పట్టుకొని ఇంతవరకు వచ్చామన్నమాట. ఈరోజు మన పీఠంలో ఏది చేయాలన్నా మంత్రబలమే, ఆ మంత్రమే గురువై మాకు ధ్యానంలో చెప్తుంది అన్నమాట. అన్నీ మొత్తం మేము మాదిగా అమ్మ, ఎస్సీ దాంట్లో మాదిగా ఉంటుంది, మాదిగా సామాజిక వర్గం. చెప్పులు కుట్టేవాళ్ళు. ఓకే. ఓకే. మా తాతల కానుండి చెప్పులు కుట్టేవాళ్ళే అనమాట. ఇప్పుడు నేను చెప్పిన తిరుప్పాణాల్వారు కానీ, మాదారు చెన్నయ్య లాంటివి గొప్ప గొప్ప భాగవతులు పుట్టినటువంటిది మాదిగ ధర్మం. సంత్ రవిదాస్ గురించి మీరు వినే ఉంటారు, సంత్ రవిదాస్ అని. చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారమ్మ దీంట్లో. అంటే సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో అస్పృశ్యత లేదు. అవును. అంటూ ముట్టు దూరు బేడ లేదు, అంటరానితనం లేదు. ఎక్కడ ఇది మొదలైందంటే కొంతమంది కుహనా మేధావులు, ఇప్పుడు ఎవరికే కానీ కొన్ని వ్యక్తిగత దురలవాట్లు, మంచి అలవాట్లు ఉంటాయి కదమ్మా, అవి శాస్త్రములు లేనప్పటికీ కూడా వాళ్ళకు ఎందుకో తయారవుతుంటాయి అవి. అట్లా చేసిన కొంతమంది యొక్క ప్రభావం వలన హిందూ ధర్మంలో ఎక్కువ అస్పృశ్యత ఉంది అని చాలామంది దాన్ని నెగిటివ్గా ఆలోచన చేయడం మొదలుపెట్టారు. నేను చూసినప్పటికి మాత్రము ఎక్కడ కూడా అది కనిపించలేదు. అందరూ నన్ను మంచిగానే రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకి ఏ భావన నా మీద ఉన్నదో ఆ సర్వమాతకు తెలియాలి, మంచిగానే రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకి నేను ఇచ్చే జ్ఞానం కూడా వైదికంగానే ఇస్తాను. అంతే కదా. అవునులే స్వామి. ఆడంబరాలు వద్దు. భగవంతుడు భావంతో ప్రసన్నమవుతాడు, ఆడంబరాలతో ప్రసన్నం కాడు. మీరు అది పట్టుకోండి. నీ ఒక కాయో పండో పెట్టి అమ్మా అని పిలిచినా దేవుడు వస్తాడు తప్ప ఆడంబరాలకు రాడు. మనం ఎంతమంది పురాణాల్లో భక్తుల విషయాలు తెలుసుకున్నాము, ఆ పద్ధతితో వెళ్ళండి అని చెప్తుంటాను నేను. సాత్వికంగా ఉండండి, వైదికంగా ఉండండి. ఈ మద్య మాంసాదులు పెట్టడం, దేవుళ్ళకి కళ్ళు పోయడం, మాంసం ఎక్కియడం, ఇవి చేయకండి అని చెప్తుంటాను 100%. కొంతమంది దేవతల దగ్గర జంతు బలులు ఇస్తూ ఉంటారు. ఆ జంతు బలులు ఇచ్చి అంటే ఆ అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి అక్కడే కార్యక్రమాలు చేయటము, అది వండి అక్కడే అందరు కలిసి తినటము, అది సాంప్రదాయంగా కొన్ని దేవతల దగ్గర వస్తూ ఉంది. మరి వాటికి ఏమంటారు స్వామి? అంటే దేవతలకు ఇష్టం ఉండదా అలాగా? లేదమ్మా, ఈ భూమండలంలో వచ్చిన ఏ దేవతాశక్తి అయినా సరే బలి కోరలేదు తల్లి. భగవంతుడే ఉంటే
భగవంతుని యొక్క దృష్టి ఉంటే ఆయన దృష్టిలో అన్ని జీవరాశులు ఆయన పిల్లలే. ఏ తల్లి ఏ తండ్రి తన పిల్లల్ని కోసి నాకు పెట్టమని చెప్పదు. ఇది మానవుని యొక్క అభిరుచి. ఆయా పరిసర ప్రాంతాల వాసులు ఆయా భౌగోళిక స్థితిగతులను బట్టి ఆయా ఆచారాలను బట్టి మాకు దొరికిందే నీకు ఇస్తాము తల్లి తినని ఇచ్చారు అప్పట్లో. ఓకే ఓకే. ఇంతటి వ్యవసాయం ఇంతటి ఈ సంపత్తి లేదమ్మా అప్పుడు. ఒక పూటకే బువ్వలేనోళ్ళు ఉండ్రి. ఏదో గొడ్డు చచ్చిపోతే అట్లా వాడేస్తుంది. అప్పుడు ఎక్కువ పశువులు ఉండేవి కదమ్మా, బర్రెను ఆవో చచ్చిపోతే పడేస్తుండ్రి కదా. దాని యొక్క మాంసం కోసుకొని వచ్చి ఇట్లా ఆరబెట్టుకొని వండుకొని తినేవాళ్ళు, ఉడకబెట్టుకొని ఇంత ఉప్పు ఏదో వేసుకొని తినేవాళ్ళు. మా తాతలు అట్లే బ్రతికిండ్రమ్మా. ఇప్పుడు ఎద్దు చచ్చిపోతే ఆవు చచ్చిపోతే దాని తోలు తీసుకొచ్చి ఆరబెట్టి దాంతో చెప్పులు చేసుకొని అమ్ముకునేవాళ్ళు, దాని మాంసం వండుకొని తినేవాళ్ళు వారాలు నెలల తరబడి. లేదు అప్పుడు వ్యవసాయం లేదు, ఇంతటి పనిముట్లు లేవు, యంత్రాంగం లేదు. ఒక ట్రాక్టర్ ఇప్పుడు గంటకి ఒక 10 ఎకరాలు దున్నేస్తాం. అప్పుడు ఒక నాగలితో ఒక ఎకరా దున్నేటాలకే పొద్దు పోయేది. అట్లా పనిముట్లు లేవు, యంత్రాంగం లేదు కాబట్టి వ్యవసాయం లేక తిన్నింకే లేక అమ్మా నాకున్నది నీకు పెడతా తల్లి నన్ను కరుణించని మొక్కిండ్రు. అప్పుడు ఎక్కడ ఈ బలి మొదలైందంటే కొంతమంది కావాలని జనాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రేరేపించిన ఆచారాలు వల్ల ఈ వామాచారము, ఈ కౌళాచారము, ఈ విధానాలన్నీ ఎట్లొచ్చినాయంటే వాళ్ళకి తెలుసో తెలియకనో తెలిసి కూడా కావాలని జనాలని అజ్ఞానంలోకి తీసుకెళ్లాలని చెప్పి చేసినటువంటి మూఢనమ్మకాలు వల్ల. ఏ శాస్త్రంలో ఏ పురాణంలో ఏ వైదిక ధర్మంలో లేదు తల్లి జంతుబలి. జంతుబలి అనే సర్గ ఋగ్వేదంలో ఉంది. ఋగ్వేదంలో ఒక మంత్రం ఒక శ్లోకం ఉంది. దాన్ని మనం డీకోడ్ చేస్తే వివరణ ఇస్తే జంతు బలి అంటే జంతు బలి, బలి అంటే సమర్పణ తల్లి, సమర్పించడం, వదిలివేయడం. ఏ మానవుడే కానీ భగవంతునికి జంతు గుణాలను విడిచిపెట్టాలని దాని అర్థం. దాన్ని ఇలా మార్చారా? ఇలా మార్చారు. జంతు గుణాలంటే ఇప్పుడు చూడమ్మా, మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నారు చిన్న చిన్న పిల్లల్నే వాళ్ళకి ఇది చేయడం, చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యం చేయడం. అవును స్వామి. జంతువులు ఏ విధంగా అయితే నా కడుపు నిండాలని జింకని దాన్ని వేటాడుకొని ఎట్లా తింటాయి, తను బ్రతకడానికి వేరే వాళ్ళ గొంతులు ఎట్లా కోస్తున్నారు, ఇవన్నీ జంతు గుణాలే కదమ్మా. ఈ జంతు గుణాలు వదిలేసి నాతోనికి రా అని చెప్పి ఋగ్వేదంలో ఉన్న ఒక మంత్రం, అది అర్థం. జంతు గుణాలను బలి ఇవ్వాలి, జంతు గుణాలను విసర్జించాలి, జంతు గుణాలను వదిలివేయాలి. యద్గుణం తత్కార్యం అనే దానికి ఇది రూఢి. దాన్ని కాస్త ఇలా మార్చి మంచిగా వాళ్ళ అభిరుచులను దేవుని దగ్గర పెట్టేసి దేవుని పేరు చెప్పి వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు. అది మంచిగా తినేస్తున్నారు అన్నిటిని. అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి మీరు అక్కడ బలిచ్చి కానీ తప్పు తల్లి. అది ఎట్లా అంటే దాన్ని కోసేటప్పుడు అది ఎంత ఏడుస్తుందో ఎంత బాధపడుతుందో పాపం. ప్రతి జీవికి బ్రతికే స్వేచ్ఛ ఉంది తల్లి. అది ఎంత ఉసురంటదో ఎంత బాధపడుతుందో ఎంత ఏడుస్తుందో దానికి కూడా ప్రాణం ఉంటుంది కదా తల్లి పాపం. భగవంతుడు అందరినీ సమానంగా పుట్టించాడమ్మా. ఇది శాస్త్రంలో పాపో రోగభూయిష్టం అని చెప్తారు. రోగానికి మూలం పాపమట. పాపంలో ప్రథమ పంక్తి భోజనం. తినగూడనివి తిన్నా తాగగూడని తాగినా రోగానికి నాంది అవుతుంది నీ దేహం అని శాస్త్రం. అందులో ప్రథమ సూత్రం మాంసభక్షణ. ఇప్పుడు అది చస్తే తప్ప నీ కడుపు నిండదు కదా తల్లి. పోనీ అది తింటేనే నువ్వు బ్రతుకుతావని ఏం లేదమ్మా. నువ్వు తిని బ్రతకగలిగేటటువంటి సంయోజన క్రియలు ప్రకృతి ఎన్నో ఇచ్చింది. ఒకటా రెండా? ప్రకృతికి నీకన్నా బాగా తెలుసు ఏ ఋతువులో నువ్వు ఏ పండు తింటే నీ బాడీ మంచిగా ఉంటుందో, ఆ ప్రకృతి యొక్క వాతావరణ మార్పులకు తట్టుకొని ఉంటుందో అని ఋతుక్రమంగా వచ్చేటటువంటి పండ్లు, పూలు, కాయలు, చిరుధాన్యాలు, పంటలు, 365 రోజులు అదే చికెను, అదే మటను, అదే మందు. ఏంటమ్మా అసలు ఇది జీవన విధానం అనాలన్నా ఒక కలగోరు కంపానాలన్నా అర్థం కాదు అసలు. ఆయుర్వేదంలో ఒక మెయిన్ సూత్రం ఉంది తల్లి. ఏ మానవుడైనా సరే ఈశ్వరుడు నియమించినటువంటి ఆయువును అనుభవించాలన్నా, రేపటి తరాన్ని ఆరోగ్యకరంగా సమాజంలోకి ప్రసాదించాలన్నా, తన నుండి ఒక తరమును తీసుకురావాలన్నా శాకాహారము అది స్వల్పాహారమే శ్రేష్టమని ఉన్నది. శాకమనగా ఒక ఉదాహరణ చెప్తాను తల్లి. శాఖలుగా రావాలి. నీవు ఒక గింజ నాటితే దానికి అనేకమైన విత్తనాలు వస్తాయమ్మా. భగవంతునికి తెలుసు, ఒకవేళ ఒకే విత్తనం నాటిన దానికి ఒకే విత్తనం నాటేటట్టుంటే మనం బ్రతకగలిగే వాళ్ళమా? ఒక విత్తనానికి అనేకమైన విత్తనాలు, అనేకమైన శాఖలు వస్తున్నాయి. అందుకే శాకాహార భుక్తం పరమశ్రేష్టం. పాటించేదానికే కొంచెం కష్టం స్వామి.